భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎదురవుతున్న సమస్య ఇక్కడ. మన వాళ్ళు ఇక్కడ లేబర్ దొరకట్లా. బీహార్ వాళ్ళొస్తున్నారు, ఛత్తీస్‌గఢ్ వాళ్ళొస్తున్నారు, ఒరిస్సా వాళ్ళొస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. వ్యవసాయంలో వాళ్ళే పనిచేస్తున్నారు, భవన నిర్మాణంలో వాళ్ళే పనిచేస్తున్నారు. అలాగే బార్బర్ షాపుల దగ్గర నుంచి సెంటరింగ్ వర్క్స్ దాకా అంతా వాళ్ళే చేస్తున్నారు. మన వాళ్ళు ఏమైపోయారు? మన వాళ్ళు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో అట్లాంటి నగరాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు ఈ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా వేరే వ్యాపారాలకు వెళ్ళిపోయారు. ఇదే విషయం తాజాగా అసెంబ్లీ వేదికగా చర్చకొచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి రైట్ చేసినటువంటి పాయింట్ నేపథ్యంలో వచ్చింది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర యువతకు నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు లభించట్లేదు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే భారీ పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నా పరిశ్రమలో స్థానిక యువతకు మంచి ఉద్యోగాలు లభించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. కేవలం కాపలా శుభ్రం చేసే ఉద్యోగాలే మన యువతకు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ చదివిన మన యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభించడం లేదన్న. కియా పరిశ్రమ శ్రీ సిటీలో మెజార్టీ శాతం తమిళనాడు వాళ్ళే పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల దేశాల వాళ్ళని పరిశ్రమలు నియమించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడితే మెరుగైన నైపుణ్యాలు ఉంటాయని ఇతర రాష్ట్రాల దేశాల వాళ్ళని పరిశ్రమలు నియమించుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో మన వాళ్ళకి సంబంధించి కూడా చూస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ 75% 80% అని పెట్టినా ఎవడు ఆగడు.